హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడిగేసుకొని పెట్టుకోండి. అలాగే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండుని వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి. 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు రెడీ చేసుకోండి. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమే.